మామిడి రైతులకు కనీస మద్దతు ధర అమలు చేయాలని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు ఎంత ప్రసిద్ధి చెందిందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మామిడి పంట దిగుమతి టైంలో కనీస మద్దతు ధర 12 రూపాయలుగా ప్రకటించిన ఫ్యాక్టరీ యాజమాన్యం గాని వ్యాపారులు గాని ఎక్కడ ఆచరించడం లేదని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకి అమరావతి రైతులు మాత్రమే రైతులుగా కనిపిస్తున్నారని, మిగిలిన రైతులకు ఎవరికి న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. మినిమం 12 రూపాయలన్నా ఈరోజు రైతుకు మద్దతు ధర ప్రకటిస్తే కానీ రైతుల పరిస్థితి బాగుపడే పరిస్థితి అయితే కనబడలేదు. ఏదైతే ఈ ప్రభుత్వం ఆర్డర్స్ ఇస్తున్నారో వాటిని అధికారులు కూడా నిర్లక్ష్యం చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఏవైతే మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ అధికారాన్ని అయితే మీరు పని చెప్తున్నారో అధికారులు కూడా మీ నిర్ణయాలను పట్టించుకోలేని పరిస్థితికి వచ్చేసినారు. కాబట్టి కనీసం ఇప్పుడైనా కన్ను తెరిచి రైతుల వైపు ఒకసారి చూడండి. రైతులు ఏ పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారో మీరు కనీసం మద్దతు ధర ప్రకటించకపోతే రైతులు రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. అమరావతిలో ఉన్న రైతులను రైతులుగానే చూస్తున్నారే కానీ మిగతా ఏ రైతులని కనీసం మీరు రైతులుగా గుర్తించలేకపోతున్నారు. ఈరోజు ఏ భూమి కావాలన్నా, ఏ ఇండస్ట్రీ పెట్టాలన్నా మీరు రైతులను వంచి నమ్మించి ఈరోజు భూములు తీసుకుంటున్నారు. అమరావతిలో ఇదే మాదిరి చేశారు. ఈరోజు నెల్లూరు జిల్లాలో కడేరులో కూడా రైతుల భూములు ఆక్రమించుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయే కానీ అదేవిధంగా కష్టపడి సంవత్సరం అంతా పంటను కాపాడి ఈ నెలలో పంట వస్తుందని తెలిసినా కనీసం మద్దతు ధరకు మీరు ముందుగా వాళ్ళకు కల్పించాల్సిన మద్దతు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారు. ఏదైతే మీరు ఇండస్ట్రీస్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామో, సబ్సిడీస్ ఇస్తున్నామంటారో వాళ్ళు కూడా కనీసం రైతులకి ఈరోజు ఎవరికైతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రం అమ్ముకునే అవకాశం ఇచ్చి వాళ్ళ పేరు మీద సబ్సిడీ వచ్చే విధంగా బయట రాష్ట్రాల్లో నుంచి ఎక్కడెక్కడైతే ఇటు తమిళనాడు నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ వచ్చే మామిడిని వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళ పేరు మీద సబ్సిడీ తీసుకునే కుట్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా వ్యాపార ధోరణిలోకి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. వీటన్నిటినీ కట్టడి చేసి రైతుకు మద్దతు ధర కల్పించే విధంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము రైతుల తరపు నుంచి పోరాడడానికి సిద్ధంగా ఉండామని తెలియజేస్తున్నాం. ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.